ఏటా గోదాదేవి కళ్యాణం రోజున శ్రీనివాసుడి దగ్గర నుంచి ఆలయం మర్యాదలతో ఒక పట్టు చీరె తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరులో గల గోదాదేవి అమ్మవారి ఆలయానికి శ్రీవారి బహుమతిగా వెళ్తూ ఉంటుంది. ఈ సాంప్రదాయం మొదలవటానికి కారణం ఒక తుఫాను రాత్రి కుండపోత వానలో, పెనుగాలి భీభత్సంలో, అంధకారంలో ఓ భక్తుడికి ఎదురైన అనుభవం. నమస్కారం, మీ మా ఊరి కథలకు స్వాగతం. తిరుమల కథలు 93వ ఎపిసోడ్కు సుస్వాగతం. మీరింకా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. శతాబ్దాలుగా తిరుమల శ్రీ వెంకటేశ్వరుడికి శ్రీవిల్లి పుత్తూరులోని అమ్మవారికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. అక్కడ అమ్మవారు అంటే గోదాదేవి, శ్రీ మహావిష్ణువు సతి భూదేవి అవతారమే అని చెప్తుంటారు. చారిత్రక ఆధారాల ప్రకారం విష్ణుచిత్తుడు అనే వైష్ణవ మహాభక్తుణ్ణి అంటే పెరియాళ్వార్కి తన తులసి తోటలో ఒక ఆడ శిశువు దొరికింది. ఆనందాశ్చర్యాలతో ఆ భక్తుడు ఆ శిశువు తనకి లభ్యం కావటాన్ని దైవ ఘటనగా భావిస్తూ ఆ శిశువును తెచ్చి పెంచుకుంటాడు. ఆమె గోదాదేవి. ఆమెకి మాటలు వచ్చిన దగ్గర నుంచి రంగనాథ అని కలవరిస్తూ పెరిగింది. క్రమేణా ఆమెలో శ్రీరంగంలోని శ్రీరంగనాథుని అదే మహావిష్ణువు పట్ల ప్రేమారాధన పెరిగిపోతూ వచ్చింది. అనుక్షణం రంగనాథుని స్మరణ తప్ప మరో చింతన లేదు గోదాదేవికి. చివరికి ఆమె రంగనాథస్వామిని వివాహమాడింది. అయితే రంగనాథస్వామి చింతనలో పొంగిపొర్లే భక్తి పారవశ్యంతో స్వామిని ఆరాధిస్తూ ఆశువుగా గోదాదేవి గానం చేసిన పదాలే నేటికి తిరుప్పావైగా ప్రచారంలో ఉన్నాయి. నిజానికి శ్రీరంగంలో శ్రీరంగనాథుడన్నా, తిరుమల కొండ మీద శ్రీ వెంకటేశ్వరుడన్నా ఒకరే, శ్రీ మహావిష్ణువే. దక్షిణాది రాష్ట్రాల్లో మ్లేచ్చుల దండయాత్రలు సాగిన కాలంలో శ్రీరంగంలోని రంగనాథుని ఆలయాన్ని భక్తులు మూసివేసి స్వామివారి ఉత్సవ విగ్రహాలను, ఇతర విలువైన ఆభరణాలను తిరుమల కొండకు తరలించి శ్రీనివాసుని ఆలయంలో భద్రపరిచారు. అలా శ్రీరంగనాథుడు తిరుమల ఆలయంలో అనేక సంవత్సరాలు ఉండిపోయారు. మ్లేచ్చుల దండయాత్రల తాకిడి క్షీణించిపోయాక ఆ విగ్రహాలను, ఆభరణాలను తిరిగి శ్రీరంగం తరలించారు. ఆ కారణంగానే ఇప్పటికీ తిరుమల ఆలయంలో అప్పట్లో రంగనాథుడు ఉన్న మంటపాన్ని రంగమంటపం అని పిలుస్తుంటారు. మనకు తెలిసినంత వరకు ఒక శతాబ్దానికి పైగా సాగుతున్న సాంప్రదాయం ఏంటనంటే, తిరుమలలో శ్రీనివాసుని బ్రహ్మోత్సవాల కాలంలో స్వామివారికి శ్రీవిల్లి పుత్తూరు ఆలయం నుండి గోదాదేవి పేరు మీద ఒక వస్త్రం, పూలమాలలు బహుమానంగా వస్తూ ఉంటాయి. దీనికి ప్రతి బహుమానంగా తిరుమల నుండి కూడా ఒక చీరే ప్రసాదం అమ్మవారి ప్రతినిధికి ఇచ్చి పంపిస్తూ ఉంటారు. ఇక గోదాదేవి కళ్యాణం గురించి, మ్లేచ్చులు దక్షిణ భారతం మీద దండయాత్ర చేయడం గురించి, ఆ రంగనాథుడు తిరుమలకు వచ్చి చేరడం గురించి మునుపటి ఎపిసోడ్లోనే మనం చాలా విషయాలు చర్చించుకున్నాం. వాటికి సంబంధించిన వీడియోలు కనుక మీరింకా చూడనట్లయితే పైన కనిపిస్తున్న ఐకార్డ్ పైన క్లిక్ చేసి తక్షణమే ఆ వీడియోలని చూడగలరు. 1978లో పివిఆర్కే ప్రసాద్ గారు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి దక్షిణాదిలోని అనేక ఆలయాలను సందర్శించినప్పటికీ శ్రీవిల్లి పుత్తూరుకి వెళ్ళటం ఎప్పుడూ జరగలేదు. 1981లో కేరళలోని గురువాయూరులో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఒక మండపం నిర్మాణం సందర్భంగా ఆయన గురువాయూరు వెళ్ళటం సంభవించిందట. ఆయన కార్యక్రమం ప్రకారం గురువాయూరు కార్యక్రమం తర్వాత ప్రసాద్ గారు కారులో బయలుదేరి తిరువనంతపురంకి, అక్కడి నుంచి తిరుచెందూరుకి, కొర్తాళం, మధురై, తిరుచి, శ్రీరంగం మీదుగా మద్రాస్కి చేరుకోవాల్సి ఉంది. అయితే ఆయన బయలుదేరబోయే ముందు పారపత్యదారు శేషాద్రి గారు వచ్చి ప్రసాద్ గారిని తిరిగి వచ్చేటప్పుడు శ్రీరంగం దారిలో ఉన్న శ్రీవిల్లి పుత్తూరు కూడా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటే బాగుంటుందని సూచించారు. నిజానికి అంతకు ముందు కూడా ఒకసారి అక్కడి అర్చకులు తిరుమల వచ్చినప్పుడు ప్రసాద్ గారిని కలిసి శ్రీవిల్లి పుత్తూరుకి రమ్మని ఆహ్వానించి ఉన్నారు. శేషాద్రి గారు చెప్పగానే ప్రసాద్ గారు కూడా అవును, అక్కడ అమ్మవారి దర్శనం చేసుకుని తీరాలి, ఆ తల్లి దీవెనలు తీసుకోవాలి అని మనస్ఫూర్తిగా అనుకున్నారు. ఆయన ఆసక్తి గమనించిన శేషాద్రి ప్రసాద్ గారు ఎక్కడ దారి మళ్ళితే శ్రీవిల్లి పుత్తూరు కూడా వెళ్ళగలరో చెప్పాడు. మీరు ఏ రోజు సుమారుగా ఏ సమయంలో అక్కడికి వెళ్ళగలరో చెబితే నేను అక్కడి అర్చకులకు ఫోన్ చేసి చెప్తాను సార్ అన్నాడు శేషాద్రి.
కానీ ప్రసాద్ గారికి ఏ రోజు ఎన్ని గంటలకి అక్కడికి వెళతారో ఒక అంచనా లేకపోవడంతో నువ్వేం చెప్పొద్దు, నేను వెళ్తానులేవయ్యా అని అనేశారు. కారు ఎక్కేసిన తర్వాత ఆ విషయమే మర్చిపోయారు. గురువాయూరులో కార్యక్రమం పూర్తయింది. తిరుచందూరు మీదుగా కొర్తాలం వెళ్లారు. అప్పటికి నిర్ణీత కార్యక్రమంలో ఒకరోజు వెనకబడిపోయారు. ఒకదానికొకటిగా అనేక సంఘటనలు ఆయన కార్యక్రమంలో జాప్యాన్ని పెంచేశాయి. లేట్ అవుతున్న కొద్దీ ఎంత త్వరగా మద్రాసు చేరుకుంటారా అన్నట్టు ఆయన ఆతృత పెరిగిపోయింది. ఉదయాన్నే బయలుదేరాలనుకున్నప్పటికీ బాగా లేట్ అయిపోయిందట. వాతావరణం మారిపోయింది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందట. కుండపోతగా వాన మొదలైంది. సాయంత్రం 5:30 మధురై చేరాల్సి ఉంది. కానీ రాత్రికైనా చేరగలరో లేదో తెలియని పరిస్థితి. క్షణాల్లో ఆకాశంలో వర్షంతో పాటు మబ్బులు దట్టంగా కమ్మేశాయి. చుట్టూ చిమ్మ చీకటి అలుముకుంది. 10 గజాల అవతల ఏముందో డ్రైవర్కి కనపడటం లేదు. వారు ఏ ప్రాంతంలో ఉన్నారో కూడా తెలియని పరిస్థితి. అయినా ప్రసాద్ గారికి ధీమా తగ్గలేదు. ఎందుకంటే రోడ్డు బాగా ఉంది కాబట్టి గట్టిగా ప్రయత్నిస్తే 1 గంటన్నర 2 గంటల్లో మధురై చేరిపోవచ్చని ఆయన నమ్మకం. డ్రైవర్ని ప్రోత్సాహపరచడం ఆరంభించారు. రోడ్డు బాగుంది కదా, మెల్లగా నడుపు, పర్వాలేదు, మధురై చేరిపోయేలా చూడు అంటూ డ్రైవర్కి కూడా ధీమా పెంచే ప్రయత్నం చేశారు. సడన్ గా డ్రైవర్ కారు ఆపేశాడు. ఆ చీకట్లో, ఆ జడివానలో కారు హెడ్లైట్ వెలుగులో మాత్రమే కనబడిన ఆ దృశ్యం చూసి అవాక్కైపోయారు ప్రసాద్ గారు. అంత పెద్ద రోడ్డుకి గండిపడింది. కారు ఒక్క అడుగు కూడా ముందుకు పోలేని పరిస్థితి. ఇక ప్రసాద్ గారిలో పట్టుదల పెరిగిపోయింది. కారు వెనక్కు తిప్పమన్నారు. ఒక టీ దుకాణం కనబడిన చోట ఆపి ఏ మార్గంలో వెళితే ఈ మెయిన్ రోడ్డుని మళ్ళీ కలవగలం అని అడిగారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వీళ్ళు ఇంకో 2 కిలోమీటర్లు వెనక్కు వెళ్ళి ఎడం పక్కకు తిరగాలి. ఆ రోడ్డు మీద నేరుగా వెళ్తే మధ్యలో ఒక ఊరు వస్తుంది. ఆ ఊరు దాటగానే ఆ రోడ్డు కుడివైపుకి ఒక మలుపు తిరిగి ఈ మెయిన్ రోడ్డుని కలుస్తుంది. వాళ్ళిచ్చిన సూచనల ప్రకారమే 2 కిలోమీటర్లు వెనక్కి వెళ్లారు. ఎడం పక్క రోడ్డులోకి తిరిగారు. ఆ దారిలో ఉన్న ఊళ్ళోకి వెళ్లేసరికి అక్కడ కరెంటు పోయింది. ఊరి మధ్యలోకి వచ్చేసరికి కారు సడన్ గా ఆగిపోయింది. ఇక ప్రసాద్ గారికి చిరాకొచ్చేసింది. ఏంటిది, ఈ ప్రయాణం ఇలా అయిపోయింది అనుకుంటూ డ్రైవర్ని కారు ఎందుకు ఆగిపోయిందో దిగి చూడమన్నారు. ప్రసాద్ గారు గొడుగు పట్టుకోగా ఆ కుంభవృష్టిలో అంధకారంలో డ్రైవర్ ఆయన మాట కాదనలేక కారు దిగి బాయినెట్ ఎత్తి టార్చ్ లైట్ వేసుకుని ఇంజన్లో ఎక్కడ లోపం ఉందో చూసే ప్రయత్నం చేస్తున్నాడు. క్షణాలు, నిమిషాలు, ఓ 10 నిమిషాల పాటు అలా వర్షంలో తడుస్తూనే ఇంజన్తో కుస్తీ పడుతున్నాడు. అందులో వర్షం ఒక్కసారిగా వెలిసింది. గాలులు తగ్గిపోయాయి. అంతా చిమ్మ చీకటిగానే ఉన్నా వర్షం తగ్గింది కదా అని ఎక్కడున్నారో అని అక్కడి వాళ్లను విచారించారు. అద్భుతం! ఆ ఊరి పేరు శ్రీవిల్లిపుత్తూరట. ప్రసాద్ గారికి చీకట్లో తెలియలేదు, కానీ తలెత్తి చూస్తే పక్కనే అమ్మవారి గుడి గోపురం కనిపిస్తోందట. అప్పుడే ఆయనకు జ్ఞాపకం వచ్చింది శేషాద్రి గారు చెప్పిన విషయం. ప్రసాద్ గారు అనుకున్న కోరిక మనసులో మెదిలింది. ఎలా మర్చిపోయాను కానీ ఇక్కడికే ఎలా వచ్చాను? వచ్చినా నా కారు ఇక్కడే ఎందుకు ఆగిపోయింది? భయంకరంగా కురిసిన జడివాన ఇప్పుడే ఎందుకు ఆగిపోయినట్టు? కారు దిగాలని ఎందుకు అనిపించింది? ఇలా ఎన్నో ప్రశ్నలు, సందేహాలు ఆయన మెదడులో మెదిలాయి. వాటికి సమాధానం వెతికే ప్రయత్నం చేయాలనుకోలేదు ఆయన. కోరుకున్న ప్రకారం అమ్మవారి దర్శనం చేసుకోవాలనుకున్నారు. డ్రైవర్ని తీసుకుని ఆలయంలో అడుగు పెట్టారు. మరుక్షణంలో ఊరంతా కరెంట్ వచ్చేసిందట. ఆలయంలో అర్చకులు ప్రసాద్ గారిని చూసి గుర్తుపట్టారు. సాదరంగా ఆహ్వానించి అమ్మవారికి అర్చన చేయించారు. అపారమైన తేజస్సు ఉట్టిపడే గోదాదేవిని చూస్తూ ఆయన మైమరిచిపోయారు. దారి తప్పబోయిన నన్ను దారి మళ్లించి తన దారిలోకి రప్పించి అమ్మవారే నా ఈప్సితాన్ని నెరవేర్చిందేమో అని అనుకున్నారాయన. ఇక వాళ్ళిద్దరూ బయటికి వచ్చాక కారు క్షణాల్లో స్టార్ట్ అయిపోయింది. క్షేమంగా వెళ్లారు. ఆ అనుభవం కలిగించిన ప్రేరణ కారణం కావచ్చు. ప్రసాద్ గారు తిరుపతికి వెళ్ళగానే ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో ఉత్తర నక్షత్రం రోజున జరిగే గోదాదేవి కళ్యాణానికి శ్రీ వెంకటేశ్వరుని తరపున ఆలయ మర్యాదలతో పట్టుచీర వగైరా బహుమతులు పంపాలని ప్రతిపాదించారు. టీటీడీ బోర్డు కూడా ఆమోదించింది. ఇక అప్పటి నుండి అది అమలు జరుగుతూనే ఉంది. ఇలా ఆ గోదాదేవి పెరుమాళ్ ప్రతినిధిని, అదే టీవీఆర్కే ప్రసాద్ గారిని తన వద్దకు రప్పించుకుందన్నమాట. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలతో వచ్చే వారం మళ్ళీ మేము ఉంటాను. అంతవరకు సెలవా మరి.